మన రైతు సోదరులకు అందరికీ శుభోదయం. ఈరోజు డేట్ వచ్చేసి 13 ఏప్రిల్ 2024 సంవత్సరం. ఈరోజు మనం మదనపల్లి టమాటా మార్కెట్లో టమాటా దిగుమతి పెరిగిందా తగ్గిందా అనేది వీడియో తెలుసుకుందాం. ప్రతి ఒక్క మార్కెట్లో ఎంత మాత్రం స్టాక్ వచ్చిందని వీడియో చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు మనం ఎస్ఎల్ఎన్ మండి కాడ చూస్తున్నట్లయితే కనుక పర్లాఫ్ కొంచెం ఫుల్గానే వచ్చినట్లుండే. ఈరోజు ఎస్ఎల్ఎన్ మండికి కూడా ఎన్ని బాసులు మనం చెప్పలేము. అలా దాన్ని ఎదురుకుంటే ఎస్పీ మండికి కన్నా అర్థానికి అర్థం వచ్చినాయి. అలాగే ఎంఎస్ఆర్ కన్నా ఒక 100 బాసులు అనేది వస్తున్నాయి. ఇప్పుడే స్టాక్ దింపుతున్నారు. ఆర్టీఎం మండికి కూడా ఒక 200 బాసుల నుంచి ఒక 250 బాసుల దాకా స్టాక్ వచ్చింది. ఎక్కువ ఏం చెప్పలేదు. ఎంఎండికి కూడా ఫుల్గా వచ్చాయి. ఎనకన్నా కొన్ని ఎక్కువ వచ్చినాయి. ఈరోజు చూడొచ్చు. ఈ పక్క ఏఎన్ఆర్ మండికి ఫుల్ అంతా చేసినారు. అలాగే పక్కన పద్మావతి మండికి ఒక 100 బాసుల దాకా 120 బాసుల దాకా స్టాక్ అనేది వచ్చింది. దాని ఎదురు ఎస్ఎల్వి మండికి ఒక 150 నుంచి 200 బాసులు స్టాక్ వచ్చింది. ఎస్ఎల్వికి జేఎన్టీకి కూడా నిన్న సేమ్ ఎలా వచ్చింది ఈరోజు అలాగే వచ్చింది స్టాకు. దాని పక్కన భద్రా మండికి అయితే దానికన్నా కొంచెం పెరిగింది స్టాకు. దానికన్నా కొంచెం పెరిగింది ఈరోజు స్టాకు. ఎన్ని బాక్స్ వస్తాయని చెప్పలేము, చూసుకోండి మీరే. అందాజైతే కొన్ని మండిని బట్టికి చెప్పగలం. ఇది ఎక్కువ వచ్చింది కదా, అందాజు లెక్కేయలేం. అట్లా దానికి ముందరకు వస్తే కేపీ మండికి ఈరోజు ఒక 150 బాక్సుల స్టాకు. మాలిక్ వచ్చేసి ఒక ఇంచుమించు ఒక 450 నుంచి 500 బాక్సుల స్టాకు. జేబీటీ చూసినట్టయితే ఇప్పుడు దాకా అయితే సమయం వచ్చి 5:40 అవుతుంది. ఒక్కొక్క 150 నుంచి 200 బాక్సులు. మదీనాకైతే ఫుల్ రోడ్ల దాకా వచ్చేసినాయి. మదీనాకి నిన్న సరుకు కూడా ఫుల్గానే వచ్చింది. అర్థం వచ్చింది. అలా ఇంకా మన మదనపల్లి మార్కెట్లో అన్ని మండీలకైనా యాక్షన్ అనేది అన్ని మండీలకి ముందుగా యాక్షన్ స్టార్ట్ అయ్యేది భాగ్యలక్ష్మి మండి. భాగ్యలక్ష్మి మండికి అయితే ఇప్పుడు దాకా ఒక అందాజు ఒక 350 బాక్సుల దాకా స్టాక్ వచ్చింది. 350 నుంచి 400 ఇంకా స్టాక్ రావచ్చు, చెప్పలేము. ఇంకా సాయంత్రం సమయం వచ్చేది 5:40 కాబట్టి చెప్పలేము. కాబట్టి ఇంకా స్టాక్ రావచ్చు. ఎస్ఎంబికి ఇటు సైడ్ కానీ ఒక 250 నుంచి 250 బాక్సుల దాకా స్టాక్ వచ్చింది. ఇంకా అటు సైడ్ ఫుల్ ఏంటారు చూద్దాము ఎంత మాత్రం వచ్చింది. ఎస్ఎంబి మండికి కూడా జీపీఆర్ కూడా ఫుల్గా వచ్చింది. ఇప్పుడు దాకా అంత క్వాలిటీలు వచ్చాయి, చూసుకోవచ్చు. ఇంకా స్టాక్ అనేది వస్తూనే ఉంది. ఒక ఐచర్ ఉంది. ఐచర్లో ఒక 200 బాక్సుల స్టాక్ ఉంటుంది. ఫుల్గా వచ్చింది ఐచర్. కొన్ని మొగల్చు జీపీఆర్ మండి కానీ ఫుల్ క్వాలిటీలే, అంతా ఆడాడ మట్టుకి మీడియాలు. ఒక ఐచర్లు అట్లా ఉంది, చూడవచ్చు మీరే. హెచ్జిఎస్ మండికి అయితే ఇప్పుడే స్టాక్ అనేది వస్తానంది. ఇప్పటికైతే ఒక 300 బాక్సుల స్టాక్ వచ్చింది, ఇంకా వస్తూనే ఉంది. ఒక కేఎస్పి చూసుకుంటే ఒక 100-150 బాక్సుల దాకా స్టాక్ వచ్చింది. ఇంకా రావచ్చు, చెప్పలేము. అక్కడ కేఎల్ మండికి ఒక 200 బాక్సుల దాకా స్టాక్ వచ్చింది. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది, మనమేమి ఇంట్లో కూర్చొని చెప్పలేదు. ఇంకా టీవీఎస్కి అయితే సేమ్ నిన్నటికన్నా సేమ్ నిన్న పొజిషనే, ఫుల్గా వచ్చింది స్టాకు. సేమ్ నిన్న పొజిషన్ అన్ని మండీకి ఫుల్గా వచ్చినాయి. ఇంకా సీఎం మంచి మండి చూసుకుంటే అయితే కానీ ఈరోజు ఫుల్గా వచ్చినాయి. రోడ్డు దాకా వచ్చినాయి. ఎన్ని బాక్స్ వచ్చినాయి చెప్పలేము. అయినా ఒక 700 నుంచి 800 బాక్సుల దాకా అనేది వచ్చిండొచ్చు. ఇంకా పై మాటే ఎంఆర్ మండికి కూడా ఫుల్గా వచ్చే స్టాకు. బాబాబు నిన్నటికన్నా ఎక్కువేం చెప్పొచ్చు. ఈరోజు స్టాకు నిన్నటికన్నా ఎక్కువేం చెప్పొచ్చు, చూడొచ్చు మీరే డైరెక్ట్. ఇంకా జేకేకి అయితే నిన్నటికన్నా ఈరోజు 100 బాక్సులు పెరిగినాయి. జేకే మండికి కూడా అబ్బాబ్బాబ్బా ఇన్నాళ్ళు ఎక్కడ కాదు తెలియదు, అంతా ఈరోజు వచ్చేసింది. ఎస్ఎంపి కూడా ముందర పక్క 300 ఉన్నాయి. ఇక్కడ ఇటు సైడ్ చెప్పలేము. మించి నిన్న సేమ్ స్టాకే వచ్చింది. ఎస్ఎంపికి కూడా పక్కన సిఎల్టీకి కూడా వచ్చి ఐవికి కానీ ఒక అర్థం వచ్చినాయి. టీఎల్ నాయుడు సరికి ఎక్కువ తక్కువ
లైక్ కేజీ తీసుకున్నట్టయితే ఒక ముక్కాల దాకా వచ్చినాయి. ఇంకా సరుకు వచ్చేటివి ఉన్నాయి ఏమనిపిస్తుంది. ఇంకా టీఎల్డీ మండి చూస్తే కనుక స్టాక్ అనేది ఇప్పటికైతే ఫుల్ అయిపోయింది. కానీ ఇప్పుడు దాకా అయితే ఇంకా స్టాక్ వస్తూనే ఉంది. ఇంకొక 2 టాటర్లు దింపుతూనే ఉన్నారు. ఈరోజు టీఎల్డీ మండి ఈరోజు రోడ్ల దాకా వచ్చేది చెప్పలేము. సరుకు అయితే ఇప్పుడు దాకా వచ్చింది ఫుల్గానే. టీఎల్డీ మండికి కూడా ఇంకా వస్తూనే ఉంది. చూడవచ్చు మరి ఇంకా ఎంత మాత్రం వస్తుందో చెప్పలేము మనం, చూద్దాం. ఇంకా సిఏకి ఎక్కువ చూస్తే సేమ్ జనరేట్ పొజిషనే. ఇంకా వీటిఎం ఎస్టీఎం మండి చూసుకున్నట్టయితే కనుక సేమ్ జనరేట్ పొజిషన్, ఏం తగ్గినలా. స్టాక్ ఎక్కువ తక్కువ అని చూస్తే మటుకు ఇటు సైడ్ ఫస్ట్ ఆపక్ సైడ్ అయితే కనుక కొంచెం తక్కువే, మళ్ళీ ఇటు సైడ్ అయితే పెరిగింది. సేమ్ నిన్న పొజిషనే. ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక 1000 లైక్లు నేను టార్గెట్ పెట్టుకున్నా. ఎంత మాత్రం సపోర్ట్ చేస్తారో ఈ వీడియో కనేది చూద్దామండి. ఎవరు ఇంత క్లారిటీ ఎవరు ఆ మండికి ఎంత వచ్చిందని స్టాక్ అని చెప్పలేరు. కానీ ప్రతి ఒక్క మండి ఇక్కడ మీకు స్టాక్ అనేది తెలియజేస్తున్నా. ఖచ్చితంగా లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇంతవరకు ముగిస్తున్నా. ఎక్కువ సోది చెప్పింటే సారీ. ఓకే, థ్యాంక్ యూ.